మీ 70లు మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరాలుగా ఉండాలని మీరు కోరుకుంటే ఈ 7 ప్రవర్తనలకు వీడ్కోలు చెప్పండి. మీ 70 ఏళ్లు స్వర్ణ సంవత్సరాలుగా మారవచ్చని వారు అంటున్నారు, మరియు మీరు వాటిని అనుమతించినట్లయితే అవి ఖచ్చితంగా సరైనవి. జీవితం యొక్క ఈ దశ అంతా స్వేచ్ఛకు సంబంధించినది. తక్కువ బాధ్యతలు, నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం మరియు వాటన్నింటినీ అభినందించే జ్ఞానం. కానీ ఇక్కడ విషయానికి ఏమిటంటే, కొన్ని అలవాట్లు మరియు ప్రవర్తనలు రహస్యంగా ప్రవేశించి మీరు పొందవలసిన ఆనందం మరియు శాంతిని నిశ్శబ్దంగా దోచుకోవచ్చు. మీరు ఈ అధ్యాయం అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటే ఇకపై మీకు సేవ చేయని దేనినైనా వదిలివేయడానికి ఇది సమయం. ఈ ఆర్టికల్లో మేము మీ 70లను పూర్తిస్థాయిలో జీవించకుండా నిరోధించే 7 ప్రవర్తనలను పరిశీలిస్తున్నాము. శుభవార్త, వారిని వెళ్లనివ్వడం మీరు అనుకున్నంత కష్టం కాదు మరియు ప్రతిఫలం విలువైనది. ప్రారంభిద్దాం. మొదట, గతం గురించి ఆలోచించడం. మన వయస్సు పెరిగే కొద్దీ మంచి పాత రోజులను గుర్తుచేసుకునే ఉచ్చులో పడటం సులభం. మేము చిన్న వయస్సులో ఉన్న సమయాలు, విషయాలు సరళంగా అనిపించాయి మరియు బహుశా మేము మరింత ముఖ్యమైనదిగా భావించాము. కానీ ఇక్కడ విషయానికి ఏమిటంటే, గతంలో జీవించడం వల్ల వర్తమానం యొక్క ఆనందాన్ని మీరు దోచుకోవచ్చు. ఇది మీ గతాన్ని చెరిపివేయడం గురించి కాదు, మీ ప్రస్తుత జీవితాన్ని కప్పిపుచ్చడానికి అనుమతించదు. మీరు వాటిని అనుమతించినట్లయితే మీ 70లు కొత్త అనుభవాలు, పెరుగుదల మరియు సంతోషంతో నిండిపోతాయి. ఖచ్చితంగా, గతాన్ని గుర్తుంచుకోవడం మరియు దాని నుండి నేర్చుకోవడం చాలా గొప్ప విషయానికి, కానీ దానిపై నివసించాలా? అంతగా లేదు. కాబట్టి మీ 70లు నిజంగా మీ జీవితంలో కొన్ని ఉత్తమ సంవత్సరాలుగా ఉండాలని మీరు కోరుకుంటే జరిగిన దాని గురించి పునరుద్ఘాటించటానికి వీడ్కోలు చెప్పండి మరియు ఉన్నవాటిని ఆలింగనం చేసుకోవడం ప్రారంభించండి. గుర్తుంచుకోండి, మీకు ఇంకా చాలా జీవితం మిగిలి ఉంది. మీ గతం మిమ్మల్ని అడ్డుకోనివ్వవద్దు. రెండవది, పగ పట్టుకోవడం. గతం గురించి మాట్లాడుతూ పగలు మోయవలసిన భారీ భారాల గురించి మాట్లాడుకుందాం. అవి మిమ్మల్ని బరువుగా ఉంచుతాయి, మీ హృదయంలో విలువైన స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు జీవితంలోని సానుకూల అంశాలను తరచుగా కప్పివేస్తాయి. తమ పగను విడిచిపెట్టే వ్యక్తులు తమ జీవితాలతో ఎక్కువ సంతృప్తిని కలిగి ఉంటారు మరియు తక్కువ నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కోపం మరియు శత్రుత్వం కలిగి ఉంటారు అని పరిశోధన చూపిస్తుంది. కాబట్టి మీరు మీ 70లలోకి అడుగుపెట్టినప్పుడు ఏదైనా పగతో ఉంటే వారిని వదిలివేయడాన్ని పరిగణించండి. ఇది మీకు చేసిన తప్పును మరచిపోవడం లేదా క్షమించడం గురించి కాదు. ఇది దానితో సంబంధం ఉన్న ప్రతికూల భావోద్వేగాల నుండి మిమ్మల్ని మీరు విడుదల చేయడమే. మీ 70వ దశకం ఎమోషనల్ బ్యాగేజీని క్లియర్ చేయడానికి మరియు మీ జీవితంలో మరింత ఆనందం, ప్రేమ మరియు శాంతిని పొందేందుకు ఒక గొప్ప సమయం. ఇది నన్ను తదుపరి పాయింట్కి తీసుకువస్తుంది. మూడవది, ప్రస్తుత క్షణాన్ని విస్మరించడం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, గతం గురించి ఆలోచించడం మిమ్మల్ని కష్టంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇది మీరు ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది. ఇప్పటికీ ఏమి జరిగిందో లేదా రేపు ఏమి జరుగుతుందో దానిలో చిక్కుకోవడం చాలా సులభం. మీరు ప్రస్తుతం జరుగుతున్న జీవితాన్ని కోల్పోతారు. ప్రస్తుత క్షణం మనకు నిజంగా ఉంది, అయినప్పటికీ మనం తరచుగా పట్టించుకోని మొదటి విషయానికి. మీరు నిన్నటి పశ్చాత్తాపం లేదా రేపటి అనిశ్చితిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు మీ ముందు ఉన్న ఆనందాన్ని మరియు అనుబంధాన్ని దోచుకుంటారు. ఇది పొరుగువారితో సాధారణ చాట్ అయినా, మీరు ప్రయత్నించాలనుకుంటున్న కొత్త అభిరుచి అయినా లేదా తోటలో నిశ్శబ్ద మధ్యాహ్నం అయినా, ఈ చిన్న, సాధారణమైన క్షణాలు జీవితాన్ని అర్థవంతం చేస్తాయి. దీనికి ఒక సాధారణ పరిష్కారం ఉంది: సంపూర్ణతను పెంపొందించుకోండి. ఇది ఇక్కడ మరియు ఇప్పుడు మిమ్మల్ని మీరు గ్రౌండింగ్ చేయడం గురించి. నాల్గవది, దీన్ని చాలా సురక్షితంగా ప్లే చేయడం. ఒకప్పుడు 70లకు చేరుకోవడం అంటే నెమ్మదించడమే అనుకున్నాను. నేను వరండాలో కూర్చొని ప్రపంచాన్ని చూస్తూ సురక్షితంగా ఆడుకుంటున్నట్లు చిత్రించాను. కానీ నేను ఆ మైలురాయిని తాకినప్పుడు నేను మరింత తప్పు చేయలేనని గ్రహించాను. ఒకరోజు, ఒక కోరికతో నేను పెయింటింగ్ క్లాస్కి సైనప్ చేశాను. ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఆ ఎలిమెంటరీ స్కూల్ ఆర్ట్ ప్రాజెక్టులను మినహాయించి నేను నా జీవితంలో ఎప్పుడూ పెయింట్ బ్రష్ పట్టుకోలేదు. కానీ నేను అనుకున్నాను, ఎందుకు కాదు, ఇది నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటిగా మారింది. నేను దీన్ని పూర్తిగా ఇష్టపడ్డాను. ఇది ఉనికిలో ఉందని నాకు తెలియని సృజనాత్మక మెరుపును నాలో రేకెత్తించింది. ఇది నాకు సజీవంగా, ఆసక్తిగా మరియు నిశ్చితార్థంగా అనిపించింది.
దీన్ని చాలా సురక్షితంగా ప్లే చేయడం వల్ల నాకు కొత్త అనుభవాలు మరియు ఆనందాలు దోచుకుంటున్నాయని నాకు అర్థమైంది. విషయమేమిటంటే, మీ వయస్సు మిమ్మల్ని కొత్త విషయాలను ప్రయత్నించకుండా లేదా మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రాకుండా ఆపకూడదు. మీరు అన్వేషించడానికి మరియు ఆనందించడానికి ప్రపంచం ఇప్పటికీ అవకాశాలతో నిండి ఉంది. దీన్ని చాలా సురక్షితంగా ప్లే చేయవద్దు. మీ 70లలో ధైర్యంగా ఉండండి. 5వది, పరిపూర్ణత కోసం ప్రయత్నించడం. సురక్షితంగా ఆడటం వలె పరిపూర్ణత కోసం ప్రయత్నించడం తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. పరిపూర్ణత అనేది సాధించలేని ప్రమాణం. ఇది మీ విజయాలతో శాశ్వతంగా అసంతృప్తిని కలిగిస్తుంది. మీరు మీ 70లలోకి అడుగుపెడుతున్నప్పుడు అసంపూర్ణత యొక్క అందాన్ని స్వీకరించే సమయం వచ్చింది. మీ లోపాలు, మీ తప్పులు మరియు మీ వైఫల్యాలను జరుపుకునే సమయం ఇది. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ప్రత్యేకంగా తయారు చేస్తాయి. పరిపూర్ణత కోసం ప్రయత్నించే బదులు పెరుగుదల మరియు స్వీయ అభివృద్ధి కోసం కృషి చేయండి. మీరు నిన్నటి కంటే ఈ రోజు మీ యొక్క మెరుగైన సంస్కరణగా ఉండటానికి కృషి చేయండి. గుర్తుంచుకోండి, జీవితం అందంగా ఉండటానికి పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు. మీ 70వ దశకంలో అన్ని అసంపూర్ణతలతో కూడా ఎంతో ఆనందం మరియు సంతృప్తిని పొందే కాలం. 6వది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. మన ఆరోగ్యమే మన సంపద, ముఖ్యంగా మనం వయస్సులో ఉన్నప్పుడు. రోజువారీ జీవితంలో డిమాండ్ల మధ్య మన శ్రేయస్సును నిర్లక్ష్యం చేయడం సులభం. కానీ మీ 70 ఏళ్లు మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరాలుగా ఉండాలని మీరు కోరుకుంటే, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రాధాన్యతనివ్వాలి. మీరు ప్రాథమికాలను సరిగ్గా పొందారని నిర్ధారించుకోండి. పౌష్టికాహారం తినడం, చురుకుగా ఉంటున్నారు, రెగ్యులర్ చెక్ అప్లను పొందడం, మీ శరీరం యొక్క సంకేతాలను వినడం. ఏదైనా సరిగ్గా అనిపించకపోతే దానిని విస్మరించవద్దు. వృత్తిపరమైన సలహా తీసుకోండి. ఇన్నాళ్లు మీ శరీరం మిమ్మల్ని మోసుకొచ్చింది. ఇది అనుకూలంగా తిరిగి మరియు దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం. మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపితే మీ 70లలో మీ జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. 7వది, వృద్ధాప్యాన్ని ప్రతికూలంగా చూడటం. వృద్ధాప్యం తరచుగా చెడు ర్యాప్ను పొందుతుంది మరియు ఎందుకు చూడటం సులభం. యవ్వనంగా ఉండటం, ముడతలతో పోరాడడం మరియు ఎల్లప్పుడూ ప్రతిధ్వనించని పోకడలను కొనసాగించడం గురించి సమాజం మాకు సందేశాలను పంపుతుంది. కానీ ఇక్కడ నిజం ఉంది. వృద్ధాప్యం ప్రతికూలమైనది కాదు, ఇది ఒక ప్రత్యేక హక్కు. మీరు జీవించే ప్రతి సంవత్సరం మీ కథలో మరొక అధ్యాయం. ఇది యువ తరాలకు ఇంకా పొందే అవకాశం లేని పాఠాలు, ఎదుగుదల మరియు అనుభవాలతో నిండి ఉంటుంది. ఆసక్తికరంగా, వృద్ధాప్యం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన మరియు మరింత సంతృప్తికరమైన జీవితాలను జీవిస్తారని పరిశోధన చూపిస్తుంది. వృద్ధాప్యాన్ని అవకాశంగా మరియు ఎదుగుదల సమయంగా చూసే వారు మెరుగైన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మానసికంగా పదునుగా ఉండటానికి మరియు సామాజికంగా నిమగ్నమయ్యే అవకాశం ఉంది. సంక్షిప్తంగా, వృద్ధాప్యం గురించి మీరు ఎలా ఆలోచిస్తారు అనేది మీరు దానిని ఎలా అనుభవిస్తారో నేరుగా ప్రభావితం చేయవచ్చు. మీరు వృద్ధాప్యాన్ని చెడ్డ విషయంగా చూసినప్పుడు, అది మీ ఆనందాన్ని దొంగిలించి, మీ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. మీరు చాలా ఆలస్యం అని మిమ్మల్ని మీరు ఒప్పించుకున్నందున మీరు కొత్త విషయాలను ప్రయత్నించకుండా లేదా అభిరుచులను కొనసాగించడం ప్రారంభించవచ్చు. చూడండి, ఈ జీవిత దశ మిగతా వాటిలాగే అవకాశాలతో నిండి ఉంది. ఇది స్వేచ్ఛను స్వీకరించడానికి, ఆసక్తులను అన్వేషించడానికి మరియు ఇతరులతో మీ జ్ఞానాన్ని పంచుకోవడానికి ఒక అవకాశం. వృద్ధాప్యం గురించి మీ ఆలోచనా విధానాన్ని మార్చడం వలన మీరు దానిని అనుభవించే విధానాన్ని మార్చవచ్చు. మీరు కోల్పోయిన వాటిపై దృష్టి పెట్టే బదులు, మీరు సంపాదించిన వాటిని జరుపుకోండి. దృక్పథం, స్థితిస్థాపకత మరియు నిజంగా ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే సామర్థ్యం. వృద్ధాప్యం ప్రతికూలం అనే ఆలోచనకు వీడ్కోలు చెప్పడం వల్ల మీరు ఉత్సాహంతో మరియు కృతజ్ఞతతో ఈ అధ్యాయంలోకి అడుగు పెట్టవచ్చు. అన్నింటికంటే, మీ జీవితంలోని ఉత్తమ సంవత్సరాలు మీరు పూర్తిగా స్వీకరించాలని నిర్ణయించుకుంటారు. చివరి ఆలోచనలు. ఇది మీ ప్రయాణాన్ని స్వీకరించడం గురించి. వయసు పెరగడం అనేది మీ జీవితానికి సంవత్సరాలను జోడించడమే కాదు, ఆ సంవత్సరాలను లెక్కించడం కూడా. మీ 70ల వయస్సును తాకడం భయానకంగా లేదా విపరీతంగా అనిపించవచ్చు, కానీ జీవితంలోని సరికొత్త దశను ఓపెన్ చేతులతో స్వీకరించడానికి ఇది ఒక అవకాశం.